నమస్తే, వెల్కమ్ టు ANN న్యూస్. ఈ మధ్యకాలంలో అంటే దాదాపు మొన్న అంతకు 2-3 రోజుల ముందు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు, ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు, ఆయన ఎవరి కోసం, ఎవరిని మెప్పించడం కోసం ఆ విధంగా మాట్లాడాడు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి తనను తాను గొప్పవాడుగా ప్రకటించుకుంటూ ప్రచారం చేసుకుంటూ నేనే అన్నీ చేశాను అని ఒక భ్రమను ప్రజల్లో కల్పించడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాడు. తనను తను మార్కెటింగ్ చేసుకుంటాడు. ఈ కాలంలో మార్కెటింగ్ కళ అనేది రాజకీయ నాయకులకు కూడా బాగా అబ్బింది. అందులో చంద్రబాబు నాయుడు నెంబర్ 1. అలాగే తన మాట వినని వాళ్లను, లేదు తను ఏ లక్ష్యం అయితే చేరుకోవాలనుకుంటున్నాడో ఆ లక్ష్యానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళ మీద దాడి చేయడం, బెదిరించడం, ఈ పనులు కూడా చంద్రబాబు నాయుడు చాలా అద్భుతంగా చేస్తుంటాడు. మొన్న CII మీటింగ్ జరిగింది విశాఖపట్నంలో. పెట్టుబడిదారులందరికీ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆహ్వానించడం కోసం జరిగిన సమావేశం అది. ఆ సమావేశం తర్వాత జరిగిన మీడియా కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడాడు. అందులో స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి అవాకులు చెవాకులు పెట్టాడు. కార్మికులు లేజీ అయిపోయారని, పని చేయడానికి సిద్ధంగా లేరని, వాళ్ళ వల్ల ప్రొడక్షన్ తగ్గిపోయిందని, వాళ్ళు ఇంట్లో కూర్చుంటే మేము జీతాలు ఇవ్వాలా అని ఆయన మాట్లాడాడు. చాలా రకాలు మాట్లాడాడు. ఇంకా కార్మికులను చాలా కించపరిచే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల వల్లనే నష్టపోతున్నట్టు ఆయన మాట్లాడాడు. నిజానికి ఆ రోజు ఆయన మాట్లాడడానికి నేపథ్యం అక్కడ పెట్టుబడిదారులందరినీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించే సందర్భం అది. ఆహ్వానించడానికి ఆయన చాలా రాయితీలు ఇస్తున్నాడు, భూములు ఇస్తున్నాడు, ట్యాక్సులు తగ్గిస్తున్నాడు, రకరకాలుగా ఎన్ని రకాలు చేయాలో, పెట్టుబడిదారులకు ఎన్ని రకాల లాభాలు రావాలో అన్ని చేస్తున్నాడు. అయితే కార్మికుల విషయానికి వచ్చేసరికి కార్మికులు చంద్రబాబు కంట్రోల్లో ఉండరు కదా. పెట్టుబడిదారుడు, ఏ పెట్టుబడిదారుడైనా కార్మికుడి నుంచి ఎక్కువ లాభం పొందాలి, ఆయన కార్మికుడు శ్రమ నుంచి ఎక్కువ లాభం పొందాలని చూస్తాడు. కార్మికుడు తన శ్రమకు తగ్గ ప్రతిఫలం కావాలని కోరుకుంటాడు. ఈ రెండింటికి మధ్య, ఈ ఇద్దరి ప్రయోజనాల మధ్య ఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణలో చట్టాలు ఎవరి వైపు ఉంటాయి, చట్టాలు ఏం చేస్తున్నాయి అనేది ప్రధానమవుతుంది. ఇప్పటివరకు కార్మిక చట్టాలు, కార్మికులకు అనుకూలమైన చట్టాలు ఉన్నాయి, కార్మికులకు వ్యతిరేకమైన చట్టాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కార్మికులకు అనుకూలమైన చట్టాలు పూర్తిగా నిర్వీర్యం చేసి పడేస్తున్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన చట్టాలే క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది మనం చూడాల్సి ఉంది. కార్మికులను బెదిరించడం ద్వారా, కార్మికులను కించపరచడం ద్వారా ఆయన పెట్టుబడిదారులకు ఓ సూచన చేయదలుచుకున్నాడు. నేను మీ వైపు ఉన్నాను, కార్మికులు మీకు వ్యతిరేకంగా వాళ్ళ శ్రమ ఫలితం కోసం ఏ మాట మాట్లాడినా, ఏ చర్య చేసినా నేను ఒప్పుకునేది లేదు, నేను మీ వైపే నిలబడతాను, కార్మిక వైపు కాదు అని చెప్పదలుచుకున్నాడు పెట్టుబడిదారులకు. అందులో భాగంగానే ఆయన స్టీల్ ప్లాంట్ కార్మికులను ఎంచుకున్నాడు. కానీ నిజానికి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడానికి కారణం కార్మికుల యాజమాన్యమా? చాలా కాలంగా దాన్ని ప్రైవేటైజ్ చేయడం కోసం స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ప్రొడక్షన్ రాకుండా, ప్రొడక్షన్ తక్కువ చేసి అనేక నష్టాల బారిన పడేట్టుగా ప్రభుత్వమే చేసింది. ఎందుకు నష్టాలు వస్తున్నాయని చెప్తూ ప్రచారం చేస్తూ దాన్ని ప్రైవేటైజ్ చేయాలని. ప్రైవేటైజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు కూడా అనేక మాటలు మాట్లాడాడు. కార్మికులకు మద్దతుగా, ఆ ప్రైవేటైజ్ కాకుండా నేను చూస్తాను, నేను పోరాడతాను, మీకు మద్దతుగా మీతో కలిసి నడుస్తానని మాట్లాడాడు. ఎప్పుడు? ఎన్నికలప్పుడు. అప్పుడు జగన్ ప్రభుత్వం ఉండే, ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అనేక మాటలు మాట్లాడాడు. కానీ నిజానికి ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసింది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం కోసం. స్టీల్ ప్లాంట్కి గనులు లేవు, సొంత గనులు. దాదాపు అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు ఉంటాయి, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు అంటూ ఉండవు. అంటే రా మెటీరియల్ చాలా కష్టమైన పని, రా మెటీరియల్ దొరకడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో సొంత గనులు లేకపోవడం వల్ల దానివల్ల ప్రొడక్షన్ తగ్గిపోతున్నది.
యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉన్నది. అది పట్టించుకోకుండా కాదు, కావాలని దాన్ని పక్కదారి పట్టించి కార్మికుల వల్లనే నష్టాలు వస్తున్నాయని, కార్మికులు పనిచేయట్లేదని ఒక అబద్ధ ప్రచారాన్ని చంద్రబాబు చేయడం మొదలుపెట్టిండు. చంద్రబాబే కాదు, చాలామంది పెట్టుబడిదారులు అదే చేస్తాడు. పెట్టుబడిదారుల ప్రియతమ శిష్యుడు కాబట్టి, ప్రియతమ నాయకుడు కూడా కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తున్నాడు. కార్మికులు పనిచేయడం లేదని చెప్పి మొత్తం కార్మిక వర్గాన్నే, ఈ దేశాన్ని నిర్మించింది కార్మికులు, స్టీల్ ప్లాంట్ నిర్మించింది కార్మికులు, కొన్ని ఏళ్లుగా దాన్ని లాభాల బాట నడిపించింది కార్మికులు. అలాంటి కార్మికులను కావాలని పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కించపరుస్తూ మాట్లాడడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఇంకా కార్మికులు అతి చేస్తే నేను పీడీ యాక్ట్ పెట్టి జైళ్ళకు పంపిస్తానని బెదిరించడం అనేది ఇది దుర్మార్గమైన పని. పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే చంద్రబాబు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేది వాస్తవం. దానికి 2 రోజుల ముందు, ఈయన మాట్లాడడానికి 2 రోజుల ముందు ఇంకొక చిన్న సమావేశంలో, ముస్లింలకు సంబంధించిన సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు సంబంధించిన సమావేశంలో మాట్లాడుతూ, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముస్లింల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాను. ఈరోజు హైదరాబాదులో ముస్లింలు లక్షాధికారులు, కోటీశ్వర్లు అయ్యారంటే కారణం నేనే. నా వల్లనే ముస్లింలు లక్షాధికారులు, కోటీశ్వర్లు అయ్యారు. వాళ్ళ కోసం అనేక కార్యక్రమాలు చేశారని మాట్లాడారు. అదొక్కటే కాదు, హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసింది నేనే, దాన్ని మార్కెట్ చేసింది నేనే అని మాట్లాడాడు. హైదరాబాద్ పెరల్ సిటీగా మారడానికి కారణం నేను. ఇట్లా చాలా రకాలు మాట్లాడుతుంటాడు. చాలా కాలంగా ఈ విధంగా మాట్లాడుతూ ప్రతిదీ నేనే చేశానని చెప్పడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. తనకు తాను మార్కెటింగ్ చేసుకోవడం ఆయనది ఒక కళ. దాన్ని కొందరు సొంత డబ్బా కొట్టుకోవడం అని కూడా అంటారు. ఆ విధంగా కళలో ఆరితేలినవాడు కాబట్టి హైదరాబాద్లో ముస్లింలందరూ లక్షాధికారులు, కోటీశ్వర్లు అయ్యారు అని, తన వల్లే అయ్యారు అని చంద్రబాబు మాటలను ఆ సమావేశాల్లో కూర్చున్న ముస్లింలు నమ్ముతారా నమ్మరా పక్కన పెడితే, మెజారిటీ ముస్లింలు ఏ విధంగా బతుకుతున్నారు అని కనీస అవగాహన చంద్రబాబుకు ఉన్నదా? అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని భ్రమంలో ముంచెత్తి ఎంతకాలం ఈ విధంగా పరిపాలించదలుచుకున్నాడు? హైదరాబాద్ సిటీలో ముస్లింల 70% ముస్లింల యావరేజ్ నెల జీతం 15,000. జీతం కూడా కాదు, నెల ఆదాయం 15,000 యావరేజ్గా. హైదరాబాద్లో జీవించాలంటే 15,000 ఏ విధంగా సరిపోవో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ ముస్లింలు ఇప్పటికీ చంద్రబాబు పాలించడానికంటే ముందు, ఇప్పుడు, చంద్రబాబు పాలించినప్పుడు, ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో 7.36% మాత్రమే ఉన్నారు. నిజానికి తెలంగాణలో ముస్లింల జనాభా శాతం ఎంత? మొత్తం జనాభాలో అంటే 12.68%. ఉద్యోగాల్లో శాతం మాత్రం 7.36%. ఇక ఆల్ ఇండియా సర్వీసెస్లో వీళ్ళ శాతం మరీ అన్యాయంగా 2.94గా ఉంది. వీళ్ళు ప్రధానంగా ముస్లింలు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ ముస్లింలు కూడా ప్రధానంగా చేసే చిన్న చిన్న బిజినెస్లు, లేదు ప్లంబర్లుగా, దాదాపు 62% ప్రజలు ప్లంబర్లుగా, మెకానికలుగా, టైలర్లుగా బతుకులు ఈడుస్తున్నారు. అన్స్కిల్డ్ అయితే ఇది కొంత స్కిల్డ్, అన్స్కిల్డ్ అయితే ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీ, జొమాటో లాంటి వర్కర్స్గా పనిచేస్తున్నారు. మహిళల్లో మెజారిటీ మహిళలు ఇంటి దగ్గర ఉండే కుటుంబాన్ని చూసుకోవడం, ఇంటి దగ్గర ఉంటే ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడం అనేది మెజారిటీ మహిళలు చేస్తున్నారు. చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు, స్లమ్స్లో చిన్న చిన్న కిరాణా షాప్ అంటే కూడా పెద్ద కిరాణా షాప్ కూడా కాదు, చాలా చిన్నది, చిన్న పెట్టుబడితో ఉన్న కిరాణా షాపుల్లో చేసేవాళ్ళు దాదాపు 20% మంది ఈ విధమైన స్లమ్స్లో చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకొని చేస్తున్నారు. ఇక ఈయన చెప్పే లక్షాధికారులు, కోటీశ్వర్లు అని చెప్తున్నాడు కదా, దాదాపు నిజాం కాలం నుంచి ఇవాళటి వరకు 1%, 2% మంది ప్రజలు మంచి ఆదాయంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. నిజాం పరిపాలనలో నిజాం వంశీకులు కావచ్చు, నిజాంకు దగ్గరైన వాళ్ళు కావచ్చు. ఆ తర్వాత కాలంలో కూడా దాదాపు 2% మంది ప్రజలు 1 కోటి నుంచి 100 కోట్లు నెట్వర్త్ ఉన్న వాళ్ళు ఒక 2% మంది ప్రజలు ఓల్డ్ సిటీలో ఉన్నారు.
అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, మెజారిటీ ప్రజలు పూర్తిగా పేదరికంలో ఉన్నారు, దిగువ మధ్యతరగతిలో ఉన్నారు, చదువులు కూడా చాలా తక్కువ పర్సెంట్ ఉన్నది వీళ్ళది, వీళ్ళలో డ్రాప్అవుట్స్ కూడా చాలా ఎక్కువ, చదువు తక్కువ ఉంది. చదువుకున్న చాలామంది ఈ మధ్యకాలంలో ఇంజనీర్లు కూడా అవుతున్నారు, చదువుకున్న ఉద్యోగాలు లేని పరిస్థితి. చాలా తక్కువ ఆదాయంతో బతుకులు ఇస్తున్న వారు చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ చిన్న బిజినెస్లు, పంచర్ షాపులు కావచ్చు, చిన్న కిరాణా షాపులు కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా ఈ విధమైన పరిస్థితి ఉంటే తానే లక్షాధికారులను కోటీశ్వరులను చేశానని మాట్లాడడం అనేది ఆయనకే చెల్లింది. ఇక హైదరాబాద్లో పెరల్స్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించడానికి, అది డెవలప్ అవ్వడానికి తానే కారణమని కూడా కథలు చెప్పాడు. ఈ పెరల్స్ బిజినెస్ 16వ శతాబ్దం నుంచి ఉంది హైదరాబాద్లో, కొత్తగా ఇవాళ వచ్చింది కాదు. 16వ శతాబ్దం నుంచి ఇప్పటివరకు నడుస్తుంది. విదేశాల నుంచి కూడా చాలామంది ఇక్కడ పెరల్స్ కొనడానికి వస్తుంటారు. లార్డ్ బజార్ అనేది చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులందరికీ తెలుసు లార్డ్ బజార్ గురించి, ఓల్డ్ సిటీ పెరల్స్ గురించి. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు చెప్పాల్సిన అవసరం లేదు, చంద్రబాబు చేయాల్సిన అవసరం కూడా లేదు. పెరల్స్ బిజినెస్ 16వ శతాబ్దం నుంచి డెవలప్ అవుతూ వస్తుంది. ఇక బిర్యానీ గురించి కూడా మాట్లాడాడు. హైదరాబాద్ బిర్యానీని ప్రపంచవ్యాప్తం చేసింది నేను అని. హైదరాబాద్ బిర్యానీ కూడా 16వ శతాబ్దంలో వచ్చింది ఇక్కడికి హైదరాబాద్లో. అప్పటి నుంచే 16వ శతాబ్దం తర్వాత క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది ఈ బిర్యానీ. 1930లో షాదాబ్ హోటల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు ఓన్లీ బిర్యానీ కోసం. 1930. ఇప్పటికి చంద్రబాబు పుట్టలేదు. చంద్రబాబు తాత ఏమైనా పుట్టాడేమో, తండ్రో తాతో పుట్టుంటాడు. తర్వాత ప్యారడైజ్ హోటల్ 1953లో, బావర్చి హోటల్ 1970స్లో. ఈ విధంగా హైదరాబాద్ సిటీలో ఓన్లీ బిర్యానీల కోసమే హోటల్స్ అనేది 19th సెంచరీ నుంచే మొదలైంది. భారతదేశం నుంచి, హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు బిర్యానీ వెళ్ళడం కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు నుంచే మొదలైంది. ముఖ్యంగా దుబాయ్కి ఇక్కడి నుంచి బిర్యానీ వెళ్ళమని ఇప్పటికీ సాగుతుంటుంది. చాలా దేశాలకు బిర్యానీ వెళ్తుంది. బిర్యానీ వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ అనేది చాలా, ఆ పేరు వింటేనే నోరూరే పరిస్థితి ఉంటుంది చాలామందికి. ఇక్కడ పొద్దున లేస్తే బిర్యానీతోనే వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి బిర్యానీని నేనే ఫేమస్ చేశాను, నా వల్లనే బిర్యానీ ఫేమస్ అయిందని ఈ విధమైన భ్రమలు కల్పించి హైదరాబాద్ ప్రజలు ఎవరు దాన్ని నమ్మరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కొంతమంది, అలాగే బతకడానికి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కొంతమంది, హైదరాబాదు మన ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు, తెలుగుదేశం అభిమానులు, తమ బాసు తమ నాయకుడు ఏది చెప్పినా నమ్మడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఈయన చెప్పిన అబద్ధాలన్నింటినీ నమ్మేస్తుంటారు. ఈయన అబద్ధాలు చెప్పడం అనేది ఒక కళగా అభివృద్ధి పరుచుకున్నాడు. గోబెల్స్ ఉండేది గతంలో, హిట్లర్ దగ్గర పనిచేసేవాడు గోబెల్స్ ప్రచారం అనేది కూడా ఆయన పేరుతోనే ఫేమస్ అయింది. అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయడం కోసం పదే అబద్ధాన్ని చెప్తూ ఉంటే అది నిజం అయిపోతుంది, నిజం నమ్ముతారు ప్రజలు అనేది ఆయన సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు అదే చేస్తాడు. హైదరాబాద్ నేనే కట్టించిన అంటాడు, సైబరాబాద్ నేనే కట్టించిన అన్నాడు. హైదరాబాద్ ఇవాళ ఇంత అద్భుతంగా ఉందంటే కారణం నేనే అంటాడు. అంతకుముందు తిండి కూడా తినడానికి రాకపోయేది వీళ్ళకి అంటాడు. మేము వెళ్ళిన తర్వాతనే తినగలుగుతున్నారు, వండుకోగలుగుతున్నారు, తిండి అంటే ఏందో తెలిసింది, సంస్కృతి అంటే ఏందో తెలిసిందని మాట్లాడుతుంటాడు చంద్రబాబు. నిజాం కాలంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది అనేది ఆయన చరిత్ర అంటేనే పడదు కాబట్టి ఆయనకు తెలిసే అవకాశమే లేదు. చరిత్ర చదివే మనిషి కాదు ఆయన. పీజీలో ఎంతవరకు చదువుకున్నాడో లేదో కానీ చరిత్ర అంటేనే ఆయనకు చాలా వ్యతిరేకత. కాబట్టి చరిత్రలో ఏం జరిగింది ఆయనకు తెలియదు. బిర్యానీ ఎప్పుడు పుట్టిందో తెలియదు, పెరల్స్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, నిజాం కాలంలో జరిగిన అభివృద్ధి ఏంటి తెలియదు. తాను వచ్చి చేసింది అభివృద్ధి ఎంత అనుకుంటున్నాడు. అలా ఒకవైపు తనను తాను చాలా గొప్పవాడిగా చిత్రీకరించుకుంటూ ప్రచారం చేసుకుంటున్న అబద్ధాలు, ఇంకొక వైపు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికుల మీద అన్యాయమైన దాడి చేసే దుర్మార్గమైన పని చేస్తున్నాడు చంద్రబాబు. దీన్ని
ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకున్నారు, ఇప్పటికే ఇంకా అర్థం చేసుకుంటున్నారు. దీనివల్ల ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయో మనకు అర్థమవుతుంది. చంద్రబాబు తనకు తాను గొప్పవాడిగా చిత్రీకరించుకుంటూ తన అనుచరులతో గొప్పవాడిగా చిత్రీకరింపజేసుకోవడం వల్ల నిజంగా గొప్పవాడని ప్రజలు నమ్ముతారని ఆయన ఆశించడం, అలాగే ఆయన కార్మికుల మీద దాడి చేసినంత మాత్రాన కార్మిక వర్గం వెనక పట్టుబట్టి వెనకడిగేసి ఈయన చేసే ప్రతిదాన్ని చచ్చినట్టు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుందనుకోవడం, పెట్టుబడిదారులదే రాజ్యం నడుస్తుంది అనుకోవడం పొరపాటు. థ్యాంక్ యూ వెరీ మచ్.